Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. త్వరలో వర్షాకాలం మొదలవుతా ఉన్న తరుణంలో కీలక చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. మరో కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ చూస్తున్నాము. మేడిగడ్డపై మరో కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. దీనికి ఎల్ఎన్టీ ప్రతినిధులు, అధికారులు హాజరు కాబోతున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించబోతున్నారు రేవంత్. నిన్న మేడిగడ్డలో 7వ గేట్ని ఎత్తారు ఇంజనీర్లు. 7వ బ్లాక్లోని 20-21 గేట్లను తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. మెయింటెనెన్స్లోని రిపేర్లు మాత్రమే చేస్తామని ఎల్ఎన్టీ అంటోంది. బరేజ్కు మరోసారి జియో ఫిజికల్ టెస్టుల కోసం పూణే సంస్థ ఇచ్చిన నివేదికతో ముందుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఇంకొక కమిటీ యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మధ్యంతర నివేదికలో ఇంకో కమిటీ అవసరాన్ని చెప్పారా, లేకపోతే ఎందుకు ఇంకో కమిటీ గురించి ఆలోచిస్తున్నారు? మధ్యంతర నివేదిక ఏమని వచ్చిందని చెప్పి తెలుస్తోంది. రైట్, గత వారం రోజుల క్రితమే చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏపై వేసిన కమిటీ, ఎన్డీఎస్ఏ కమిటీ మధ్యంతర నివేదికని ప్రభుత్వానికి ఇచ్చింది. సో దీంట్లో చాలా క్లియర్గా చెప్పింది, చాలా ఇష్యూస్ని కూడా రేజ్ చేసింది. ఒకటి, ఎల్ఎన్టీ సంస్థ O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించిన అన్ని పనులను చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా పాడైపోయిన ఫియర్స్తో పాటు వైట్ షెల్స్కు రిపేర్ చేయాల్సి ఉంటుంది. 7వ బ్లాక్లోని 20-21 నెంబర్ గేట్లను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. జామైన మిగతా గేట్లను కూడా తెరవాలని సూచించింది. సో వీటికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది, తాము చేయబోము ఈ పనులన్నీ కూడా కేవలం O&M మాత్రమే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన పనులు మాత్రమే ఎల్ఎన్టీ సంస్థ చేస్తానని చెప్తూ వస్తుంది. సో దీనికి ముఖ్యమంత్రి ఈరోజు కీలక రివ్యూను కండక్ట్ చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లతో పాటుగా ఎల్ఎన్టీ ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొనున్నారు. సో దీనిపైనే మరో కమిటీని వేసే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తుంది. అసలు మేడిగడ్డకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనానికి మరో కమిటీని, ఎన్డీఎస్ఏ కాకుండా మరో కమిటీని వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనిలో భాగంగానే ఈరోజు క్యాబినెట్ కన్నా ముందే ఈ రివ్యూను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఎల్ఎన్టీ ప్రతినిధులందరూ కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే ఇచ్చిన నివేదికతో పాటుగా మిగతా ఏవైతే వానాకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేవలం 2 వారాలు మాత్రమే వానాకాలం ఉంది కాబట్టి, సో ఆ లోపలే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన ఈరోజు చర్చించున్నారు. ఎలాంటి ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది, కేవలం O&M మాత్రమే మేము చేస్తామని చెప్తుంది. దీనికి ఇప్పుడు మళ్ళీ 100 కోట్ల మేర ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మేడిగడ్డకు సంబంధించిన రిపేర్లకు. సో వాటికి సంబంధించి కూడా ఈ రివ్యూలో డిస్కస్ చేయనున్నారు. ఇక డిఫెక్ట్ లయబిలిటీకి సంబంధించి పీరియడ్ కూడా పూర్తి కాలేదు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తవుతేనే ఇంజనీరింగ్ శాఖ అధికారులు కానీ, లేకపోతే ఇరిగేషన్ శాఖ కానీ ఎల్ఎన్టీ సంస్థకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంది. కాకపోతే ఆ డిఫెక్ట్ లయబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇయ్యనందున, ఆ పీరియడ్ కూడా పూర్తి కానందున పూర్తి స్థాయి బాధ్యత ఎల్ఎన్టీ చేపట్టాల్సిందే అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ రోజు కూడా ఎల్ఎన్టీ ప్రతినిధులకు అదే విషయాన్ని చెప్పబోతున్నారు. సో దీనిపైన కమిటీ వేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.